ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా ఈ వీడియోని వీక్షిస్తూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈరోజు శ్రీమద్ భాగవతంలో దశమ స్కంధంలో ఉన్నటువంటి నృగ మహారాజు యొక్క కథ చెప్పుకుందాం. ఈ నృగ మహారాజు అనేక దానాలు చేశాడు, ముఖ్యంగా గోదానాలు చేశాడు. లక్షలు కోట్లు గోవులు దానం చేశాడు. కానీ ఒకే ఒక్క గోవు దానం విషయంలో తాను తెలియక చేసినటువంటి ఒకానొక పాపం తప్పు వల్ల మరణానంతరం యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు. యముడు అడిగాడు, నువ్వు పుణ్యం చాలా సంపాదించావు, ముందు పుణ్యాన్ని అనుభవిస్తావా లేకపోతే ఆ చేసినటువంటి చిన్న పాపాన్ని అనుభవిస్తావా అన్న. పాపమే ముందు అనుభవిస్తానన్నాడు. ఆ పాప ఫలితంగా ద్వారకా నగరంలో ఒక బావిలో ఊసరవెల్లిగా మారిపోయి పుట్టాడు. ఆ కథ ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకసారి కృష్ణ పరమాత్మకి జాంబవతికి పుట్టినటువంటి పుత్రుడు సాంబుడు, అలాగే రుక్మిణీమాతకు పుత్రుడు ప్రద్యుమ్నుడు, అలాగే చారుడు, భానుడు, గదుడు, వీళ్ళంతా కృష్ణ భగవానుడి యొక్క పుత్రులు. ఆయనకి ఒక్కొక్క భార్యకి 10 మంది పుత్రులు పుట్టారు శివానుగ్రహంతో. వీళ్ళంతా కూడా యదుకుమారులు. వీళ్ళు విహారం కోసం ద్వారకా దగ్గరలో ఉన్నటువంటి ఒక ఉపవనానికి వెళ్ళారు. విహారంలో వాళ్ళందరికీ బాగా దప్పికైంది. బంతులాట ఆడుతున్నారు. అడవిలో నీటి కోసం వెతుకుతూ ఉన్నారు. వాళ్ళంతా ఒక బావి దగ్గరకు వచ్చారు. కానీ అందులో వాళ్ళకి నీళ్లు కనపడలా. ఆ బావి పాడుబడిపోయి ఉన్నది. పైగా ఆ బావిలో ఒక అద్భుతమైనటువంటి ప్రాణి వాళ్ళకు కనపడింది. ఏమిటయ్యా అంటే అదొక పెద్ద ఊసరవెల్లి. ఊసరవెల్లి అంటే తొండ కంటే పెద్దది, రంగులు మార్చే తత్వం ఉన్నటువంటి ప్రాణి. అందుకనే అప్పుడప్పుడు మన మనుషుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటారు కాబట్టే ఒరే వాడు ఊసరవెల్లి టైపురా అంటారు. అటువంటి అద్భుతమైన ప్రాణిని చూసి వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. అది అక్కడ బావిలో చిక్కుకొని తానంతట తానుగా బయటకు రాలేకపోతుందని గ్రహించారు ఆ యాదవ కుమారులు. కరుణతోటి దాన్ని బయటికి తీయటానికి ప్రయత్నించారు. కానీ ఎన్ని విధాలుగా ప్రయత్నించినా వాళ్ళు ఆ ఊసరవెల్లిని బయటికి తీసుకురాలేకపోయారు. అంటే అంత బరువుగా ఉంది అది. ఇది ఇక్కడ సమస్య. వాళ్ళు ఎంతో ప్రయత్నం చేశారు, తాళ్ళు కట్టారు, లాగారు, ఎంతో చేశారు. కానీ వాళ్ళ వల్ల కాల. వాళ్ళందరూ ఇంటికి తిరిగి వెళ్ళిన తర్వాత ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మకి చెప్పారు. అంటే తమ తండ్రికి చెప్పారు. అప్పుడు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణుడు సకల జీవరాశికి మిత్రుడు కదా, అందుకే తన కుమారుల యొక్క విన్నపాన్ని వినగానే వాళ్ళందరినీ వెంట పెట్టుకొని బావి దగ్గరికి వెళ్ళాడు. చూశాడు లోపలికి. తన ఎడమ చెయ్యిని చాచి అవలీలగా ఆ ఊసరవెల్లిని బయటికి తీశాడు. అది పరమాత్మ యొక్క బలం. గోవర్ధన పర్వతాన్ని ఒక చేతి మీదకి ఎత్తి 7 రోజులు ఉంచినటువంటి వాడికి ఒక ఊసరవెల్లి ఒక లెక్క. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరస్పర్శతోటి ఆ ఊసరవెల్లి తన యొక్క రూపాన్ని విడిచిపెట్టి స్వర్గలోకవాసి యొక్క రూపాన్ని ధరించింది. ఎలా ఉందా రూపం? బాగా పుటం పెట్టినటువంటి బంగారంలాగా అద్భుతమైనటువంటి దేహంతో మెరిసిపోతూ ఉంది. చక్కటి చీనాంబరాలు ధరించి ఉన్నాడు. మెడలో ఆభరణాలు, చేతులకి భుజకీర్తులు, కంకణాలు ముంజేతులకి. ఇలా అద్భుతమైనటువంటి ఒక దేవతా స్వరూపుడు కనపడ్డాడు. అంటే ఆ ఊసరవెల్లి కాస్త ఒక దేవతా స్వరూపుడుగా మారిపోయింది. ఆ దేవతా స్వరూపుడు
అలా నిలబడి ఉంటే కృష్ణుడికి సమస్తం తెలిసినా కూడా అక్కడ తన బిడ్డలకి అతడు చేసిన తప్పేంటి, దానివల్ల అటువంటి దుర్గతి పట్టింది కదా అనే విషయాన్ని తన పుత్రులకి తెలియజేయటం కోసం అడిగాడు. శ్రీకృష్ణుడికి తెలుసు, సర్వజ్ఞుడు ఆయన. అయినా వాళ్ళందరూ తెలుసుకోవటానికి ఈ విధంగా అడిగాడు. ఓ మహాభాగా, నీ యొక్క రూపం దివ్యంగా, సుందరంగా, తేజోవంతంగా ఉంది. అసలు నీవెవరు? స్వర్గంలో ఉండే దేవతామూర్తుల్లో నీవు కూడా ఒకడవని నేను భావిస్తున్నాను. నీకు శుభం జరుగుతుంది. ఇటువంటి ఊసరవెల్లి జన్మ నీకెందుకు వచ్చింది? నిన్ను చూస్తూ ఉంటే అటువంటి జన్మ నీకు రాకూడదు అనిపిస్తోంది. పూర్వకర్మ వల్ల నీవు ఈ ఊసరవెల్లి జన్మను పొంది ఉంటావని నేను అనుకుంటున్నాను. అయినా నీకు ఈ స్థితి ఏ విధంగా కలిగిందో మా అందరికీ చెప్పు. ఆ రహస్యం గురించి మా అందరికీ చెప్పవచ్చు అని భావిస్తేనే నీవెవరో మాకు చెప్పు అన్నారు. ఇది మర్యాద. అందుకనే రాముణ్ణి కానీ కృష్ణుడి కానీ మర్యాదా పురుషోత్తముడు అని పిలుస్తారు. నిజానికి ఆ ఊసరవెల్లి ఎవరో కాదు, మనం ఈరోజు కథ చెప్పుకుంటున్నామే, నృగమహారాజు. దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ విధంగా అడగగానే ఆ రాజు సూర్య సమానమైనటువంటి తేజస్సు కలిగినటువంటి కిరీటంతో, ఆ కిరీటం పాదాలకి తాకేటట్టుగా, కృష్ణ పరమాత్మ యొక్క పాదాలకి తాకేటట్టుగా నమస్కరించాడు. ఆ విధంగా నమస్కరించి ఆ తరువాత కృష్ణ పరమాత్మ అడిగినటువంటి ప్రశ్నకి జవాబు చెబుతున్నాడు. ఓ దేవా, నేను నృగుడు అనేటువంటి ఒక రాజుని. నేను ఇక్ష్వాకు తనయుణ్ణి, అంటే రామచంద్రుడి యొక్క బాగా పూర్వీకుడు. దానశీలత కలిగినటువంటి వ్యక్తుల గురించి పలికినప్పుడు బహుశా నీవు నా గురించి తప్పకుండా వినే ఉంటావు. చూసారా ప్రభు, నీవు పరమసాక్షివి. భూత భవిష్యత్ వర్తమానాలలో సమస్త జీవులు చేసేటటువంటి ప్రతి ఒక్క కర్మ నీకు బాగా తెలుసు. పరమజ్ఞాతమైనటువంటి నీకు తెలియనిదే ఉన్నది స్వామి. అయినా నువ్వు అడిగావు కాబట్టి నా చరిత్రను చెప్పమని, అంతేకాదు నన్ను ఆజ్ఞాపించావు కాబట్టి నా చరిత్రను పూర్తిగా వివరిస్తాను అన్నాడు. కర్మకాండ కలాపాల వల్ల కలిగినటువంటి తన పతన గాథని నృగమహారాజు వివరించడం మొదలుపెట్టాడు. పరమదానశీలుడైనటువంటి తాను భూమి మీద ఎన్ని ధూళి కణాలున్నాయో, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలున్నాయో, లేదా ఆకాశం నుంచి పడేటటువంటి నీటిలో ఎన్ని ధారలున్నాయో, ఎన్ని నీటి బిందువులున్నాయో అంత సంఖ్యలో గోవుల దానం ఇచ్చానని చెప్పాడు. దానశీలుడైనటువంటి వ్యక్తి బ్రాహ్మణులకు గోదానం చేయాలని వైదిక కర్మకాండలో చెప్పారు పెద్దలు. గోదానం చేస్తే ఏమవుతుంది? ఆ గోవు యొక్క తోకకు ఉండే రోమాలు ఎన్ని ఉంటాయో అంతకాలం దేవలోకంలో ఉంటాడు. అంతేకాదు, మరణం సమయంలో కూడా 12వ రోజున గోదానం చేస్తారు ఆ మరణించిన వ్యక్తి తరఫున కర్తలు. అంటే నరకానికి వెళ్ళే దారిలో వైతరిణి అనేటువంటి ఒక నది ఉంటుంది, భయంకరమైనది. అది కుళ్ళిపోయినటువంటి కలేబరాలతోటి, మొసళ్లతోటి నిండి ఉంటుంది. దాన్ని దాటాలి అంటే గోదానం చేయాలి, చెప్పుల దానం చేయాలి, గొడుగు దానం చేయాలి. ఇవన్నీ దానం చేయటం వల్ల ఎండ దెబ్బ ఉండదు, ఒకటి, కాళ్ళకి ఎటువంటి గుచ్చుకోవు. అలాగే గోదానం చేయటం వల్ల ఆవు తోక పట్టుకొని అవలీలగా వైతరిణిని దాటగలుగుతాడు. ఇక్కడ నృగమహారాజు చెప్పిన దాన్ని బట్టి అతడు ఈ సిద్ధాంతాన్ని శ్రద్ధగా పాటించినట్టు మనకు అర్థమవుతోంది. కానీ అందులో జరిగినటువంటి చిన్న పొరపాటుకు ఫలితంగా అతడు ఊసరవెల్లి జన్మను పొందాల్సి వచ్చింది. అందుకే దానశీలుడైనటువంటి వ్యక్తి తాను చేసే దానానికి లాభాన్ని గనక పొందాలి అని అనుకుంటే
దాన్ని కృష్ణుడికే సమర్పించాలి. అందుకనే మనం పూజ చేసిన, ఒక వ్రతం చేసిన సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అంటాను. నేను కూడా ప్రవచనాలు చేసేటప్పుడు ఏతత్ ప్రవచన ఫలం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు అంటాం. ఎందుకని భగవద్గీతలో ఈ విధంగా చెప్పబడింది. అంటే నీ మీద పెట్టుకోవద్దు నిమిత్తం, అన్నీ నాకు అప్పచెప్పేసి సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అన్నాడు పరమాత్మ. అందుకని ఇక్కడ దానం అనేది ఒక పుణ్యకార్యం. ఆ దానం చేయటం వల్ల ఆ మానవుడికి ఉత్తమమైనటువంటి లోకప్రాప్తి కలుగుతుంది, స్వర్గప్రాప్తి. అంతకంటే పెద్దది బ్రహ్మలోకం, అంతకంటే ఇంకా పెద్దది విష్ణులోకం. కానీ స్వర్గప్రాప్తి అనేది మళ్ళీ పతనం కలగదు అని పూచి ఇవ్వదు. ఎందుకని భగవద్గీతలోనే చెప్పాడు పరమాత్మ, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నాడు. దేవలోకంలో పుణ్యం గనక ఖర్చు అయిపోతే మెడబెట్టి మళ్ళీ తోసేస్తే తలకిందులుగా వచ్చి మరొక తల్లి యొక్క గర్భంలో ప్రవేశించి మళ్ళీ గర్భవాసం చేయాలి. కాబట్టి స్వర్గలోక ప్రాప్తి అనేది ఇటువంటి పూచి ఇవ్వదు, మళ్ళీ జన్మ రాదు అని. పైగా సకామ కర్మలు పుణ్యకార్యాలే అయినా కూడా మనిషికి నిత్య ఆనందమయమైనటువంటి జీవితాన్ని ఇవ్వలేవు అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకి నృగమహారాజు యొక్క కథ ఖచ్చితంగా నిరూపించి చెబుతోంది. భగవంతుడి కోసం యజ్ఞ రూపంలో గనక చెయ్యకపోతే ఆ కర్మ పుణ్యకర్మ కానీ పాపకర్మ కానీ నిశ్చయంగా ఆ మానవుణ్ణి బంధించేస్తోంది అని భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్పాడు అర్జునుడికి. తాను దానమిచ్చినటువంటి గోవులు సాధారణమైన గోవులు కావని నృగమహారాజు చెప్పాడు. అవన్నీ మంచి వయస్సులో ఉన్నాయి, కేవలం ఒక ఈత ఈనినటువంటి గోవులే అవన్నీ, దూడతో సహితంగా ఉన్నటువంటి గోవులు. ముసలావులు దానం చేయలే ఆయన. ప్రశాంతంగా ఉంటాయి, ఎవరిని పొడవు, ఆరోగ్యంగా ఉన్నాయి, న్యాయబద్ధంగా సంపాదించినటువంటి ధనంతో కొనుగోలు చేసినటువంటివి ఆ గోవులు. అలాగే ఆ కొమ్ములకి బంగారపు తొడుగులు పెట్టాడు, ఆభరణాలు వేశాడు ఆ గోవులకి, ఉత్త గోవులను ఇవ్వలా. అలాగే ముత్యాలు అల్లబడినటువంటి పట్టు వస్త్రాలు కప్పబడ్డాయి. అంతటి విలువైనటువంటి గోవులని తాను ఎవడో అనర్హుడికి కాకుండా ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకే దానం ఇచ్చాడని రాజుగారు చెప్పాడు. దానం ఎవడికి పడితే వాడికి చేయకూడదు, ఒక అన్నదానం తప్ప. అన్నదానం ఎవరికైనా పెట్టచ్చు. అన్నదానానికి అర్హత ఏంది అంటే ఆకలి కొని ఉండటమే, వాడు ఏ జాతి ఏ మతం ఇవన్నీ అక్కర్లా. కానీ పవిత్రమైనటువంటి గోవుని దానం చేసేటప్పుడు కబేళానికి తోడేవాడికి దానం ఇస్తే ఎట్లా? ఆ గోవుని చక్కగా పోషించి ఆ గోవు ద్వారా వచ్చే పంచగవ్యాలని తాను చేసే యజ్ఞకార్యాల్లో వాడాలి, అటువంటి వాడికి దానం చేయాలి. అంటే వేదాధ్యయన తత్పరుడు యజ్ఞయాగాలు చేసేటటువంటి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులకే దానం ఇచ్చాడు ఈ రాజుగారు. ఆ మాట కూడా చెప్పాడు. ఈయన దగ్గర దానం పుచ్చుకున్న బ్రాహ్మణులందరూ యోగ్యులే. వాళ్ళు ధనికులు కానందువల్ల వాళ్ళ జీవిత అవసరాలకి వాళ్ళకి సర్వదా సహాయం అవసరం కదా. అందుకని అటువంటి వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళ అనుష్ఠానానికి తోడ్పడేటట్టుగా యావులు ఇచ్చాడు. వాస్తవానికి నిజమైనటువంటి బ్రాహ్మణుడు ఒక క్షత్రియుడిలాగా లేదా ఒక వైశ్యుడిలాగా విలాసవంతమైనటువంటి జీవితం గడపటానికి ధనాన్ని కూడబెట్టకూడదు. ధన సంచయం పనికిరాదు. ఎందుకని? అలా ధనం గనక వచ్చి పడితే వాడి మనస్సు లౌకిక జీవన రీతులకి అంకితమైపోతుంది. ఆ విషయం తెలుసు కాబట్టి ఆ బ్రాహ్మణుడు ఎల్లప్పుడూ కూడా పేదరికంలో ఉండిపోవటానికే ఇష్టపడతాడు. జీవించడం బ్రాహ్మణుడి యొక్క వ్రతం. ఆ బ్రాహ్మణులందరూ కూడా అటువంటి వ్రతనిష్ఠులై ఉండేవాళ్ళు ఆ రోజుల్లో.
ఇది కృతయుగంలో జరిగినటువంటి కథ. ఆ బ్రాహ్మణులందరూ కూడా వేద విజ్ఞాన విశారదులుగా ఉండేవాళ్ళు. వాళ్ళు తమ జీవితంలో తపోనిష్టలను చేసి ఉన్నటువంటి యోగ్యులు. అటువంటి బ్రాహ్మణుల యొక్క ప్రమాణానికి తగినట్లుగా వాళ్ళు ఉదారులై ఉండేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఉంటే దానం చేసేవాళ్ళు, ఎక్కువ డబ్బును పోగుపెట్టేవాళ్ళు కాదు. అంతేకాదు, అటువంటి సద్బ్రాహ్మణులు అందరి పట్ల సమానంగా స్నేహశీలలతోటి ఉండేవాళ్ళు, స్నేహంగా ఉండేవాళ్ళు. అన్నిటికీ మించి వాళ్ళంతా తరుణ వయస్కులు, అంటే మంచి యవ్వనంలో ఉన్నారు. అటువంటి యోగ్యులైనటువంటి బ్రాహ్మణులకి ఇచ్చాడు గోదానాలు. గోవులనే కాదు, రాజుగారి వాళ్ళకి భూమి, బంగారం, గృహాలు, గుర్రాలు, ఏనుగులు ఎన్నో దానం చేశాడు. అవివాహితులకి దాసీగణంతో పాటుగా మంచి కన్యామణులను దానం చేశాడు. అలాగే వెండిని, వస్తు సామాగ్రిని, మంచి మేలైన వస్త్రాలని, రత్నాలని, రథాలని ఈ నృగమహారాజు దానం చేశాడు. ఈ దానం వేద విధిని అనుసరించి యజ్ఞ రూపంలో నిర్వహించబడేది. ఇదేదో పటాటోపం కోసం చేసేది కాదు, ఒక యజ్ఞంగా భావించి చేశాడు. యజ్ఞం అంటే పవిత్ర కార్యం. తాను బ్రాహ్మణులకు దానం ఇవ్వడమే కాకుండా బావులు తవ్వించాడు, రహదారుల వెంట చెట్లు నాటించాడు, వాటిని పోషించి పెద్దవయ్యేటట్టుగా చేశాడు. మనం సాంఘిక శాస్త్రంలో అశోకుడి యొక్క చరిత్రలో అశోకుడు చెట్లు నాటించను, బావులు తవ్వించను, సత్రాలు కట్టించను మనం చదువుకున్నాం చిన్నప్పుడు. అలాగే నీటి చెరువులు తయారు చేయించాడు, చెరువులు. అలాగే ధర్మశాలలు నిర్మాణం చేసి బాటసారులకు భోజనానికి ఇబ్బంది లేకుండా చేశాడు. ఈ విధంగా ఆ నృగమహారాజు అద్భుతమైనటువంటి దానాలు చేసుకుంటూ ఉన్నాడు. అటువంటి నృగమహారాజు జీవితంలో ఎటువంటి దుర్ఘటన జరిగింది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో రేపటి రోజు మీతో ముచ్చటించే ప్రయత్నం చేస్తాను. అంతవరకు స్వస్తి. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.